రైట్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇటు రిజల్ట్స్ లో ట్విస్ట్ కనిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో లెక్కింపు ఇంకా తేలలేదు. అయితే ప్రెసెంట్ రెండో ప్రాధాన్యత ఓటు చూస్తున్నారు. మొదటగా చూస్తే అసలు ఎవరికి కూడా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లలో లెక్క రాకపోవడంతో, ఎవరికి కూడా మెజారిటీ రాకపోవడంతో మళ్ళీ గెలవాలంటే రావాల్సిన కోటా ఓట్లను ఇప్పుడు కొలుస్తున్నారు. 1,11,60,672 ఓట్లున్నాయి. 56 మంది అభ్యర్థుల్లో మొదలైన ఎలిమినేషన్ ప్రక్రియ ముగ్గురు ప్రధాన పోటీదారులకు వచ్చింది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఇటు అంజిరెడ్డికి 75,675, నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు. అయితే గెలుపు కోటాను చేరాలంటే ఇంకా కావాల్సిన రెండు ప్రాధాన్యత ఓట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన కౌంటింగ్ జరుగుతోంది. ఇటు అంజిరెడ్డికి 35,997, నరేందర్ రెడ్డికి 41,107, ప్రసన్న హరికృష్ణకి 51,253 ఓట్లు అవసరం. మొత్తానికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రెసెంట్ అయితే మనం ట్విస్ట్ చూస్తున్నాం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు బీజేపీ ముందంజలో కనిపించినా కూడా మెజారిటీ ఎవరికి రాకపోవడంతో ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. గెలవాలంటే ఇటు రావాల్సిన కోటా ఓట్ల లెక్క చూస్తే 1,11,672 ఓట్లు వాళ్ళకి మెజారిటీ అవసరం. 56 మంది అభ్యర్థులు అన్నారు. అయితే 56 మందిలో కూడా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళంతా పక్కకు తీసేస్తే మొత్తం ముగ్గురు ప్రధాన పోటీదారులకు వచ్చిన ఆ ఓట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రాధాన్యత ఓట్లు అంజిరెడ్డికి వచ్చేసి 75,675 ఓట్లు వచ్చాయి. నరేందర్ రెడ్డికి 70,565, బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు 60,419 ఓట్లు ఉన్నాయి. అయితే గెలుపు కోటాను చేరాలంటే కావాల్సిన రెండో ప్రధాన ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మనం చూస్తే అంజిరెడ్డికి 35,000 చిల్లర ఓట్ల అవసరం. ఇక నరేందర్ రెడ్డికి 41,107, ప్రసన్న హరికృష్ణకి 51,253 ఓట్లు అవసరంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే రెండవ ప్రాధాన్యత ఓటుకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓటు లోపల కూడా ఎవరికి సరైనటువంటి మెజారిటీ రాకపోతే ఇటు రెండవ ప్రాధాన్యత ఓటును లెక్కించేటువంటి ప్రక్రియ మొదలవుతూ ఉంటుంది. ఇటు మొదటి ప్రాధాన్యత ఓటు మొత్తం కూడా లెక్కించేటువంటి సమయం లోపల మొదటి పోలైన ఓట్లు 2,52,029 ఓట్లు పోలవడంతో ఇందులోపల చెల్లని ఓట్లు దాదాపుగా 28,686 చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. అయితే గెలుపు కావాలి అనుకుంటే, ఎందుకంటే 50%కు ఒక ఓటు నిర్ధారించినటువంటి పరిస్థితి లోపల ఇటు గెలవాలంటే 1,11,672 ఓట్లు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యం లోపల ఎవరికి కూడా 1,11,672 ఓట్లు రాకపోవడంతో ఇప్పుడు రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ నేపథ్యం లోపల ఇటు ప్రధానంగా 53 మంది పోటీలో ఉన్నా కానీ ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు ఇటు బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి చిన్నమైల అంజిరెడ్డి, తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, తర్వాత బీఎస్పీ తరఫున పోటీ చేసినటువంటి హరికృష్ణ, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కువ ఓట్లు షేర్ చేసుకోవడంతో అయితే ఇప్పుడు మిగతా అభ్యర్థులు 53 మంది లోపల మిగతా 50 మంది అభ్యర్థులు చాలా తక్కువ మొత్తం లోపల ఓట్లు గెయిన్ చేసుకోవడం జరిగింది. మిగతా అందరికీ కలిపి వచ్చినటువంటి ఓట్లు కేవలం 16,784 ఓట్లు మాత్రమే వాళ్ళు మిగతా 50 మంది కలిపి మొత్తం ఓట్లు తీసుకుంటే 16,784 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. సో ఈ నేపథ్యం లోపల ఈ 16,784 ఓట్లు ఖచ్చితంగా గెలుపును అయితే రెండవ ప్రాధాన్యతతో గెలుపును నిర్ధారించేటువంటి అవకాశం లేకపోవడంతో ఆ తర్వాత ఉన్నటువంటి మూడో స్థానం లోపల ఉన్నటువంటి హరికృష్ణ ఓట్లు అయితే ఇప్పుడు ఎలిమినేషన్కు వచ్చేసరికి అయితే కీలకంగా మారనున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇటు హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లు మరి ఇటు బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నరేందర్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నాడా అనేటువంటిది అయితే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకే ఎలిమినేషన్ రౌండ్ లోపల 7 వ్యక్తులు కూడా ఎలిమినేషన్ పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే కింది నుంచి దాదాపుగా 10 మంది వరకు కూడా చాలా సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ వరకే వచ్చినటువంటి ఓట్లు కావడంతో అయితే ఇటు ఎలిమినేషన్ రౌండ్ లోపల కొద్ది మొత్తంతోనే తొందరగా ఎలిమినేషన్ రౌండ్ అయితే కొనసాగుతున్నది. ముఖ్యంగా
ప్రసన్న హరికృష్ణ 3వ ప్లేస్ లోపల ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణకు సంబంధించినటువంటి ఓట్లు ఎవరికి షేర్ అవుతాయి అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ బీసీ నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ ఓటుకు వెళ్ళినటువంటి ప్రసన్న యొక్క హరికృష్ణ సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా బీజేపీకే షేర్ అయ్యేటువంటి అవకాశాలుగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించాడు, ఆ టికెట్ రాకపోవడంతోనే అప్పుడున్నటువంటి పరిస్థితి లోపల బీఎస్పీ పార్టీ లోపల చేరి బీఎస్పీ పార్టీ తరఫున హరికృష్ణ పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు హరికృష్ణ చాలా పెద్ద మొత్తం లోపల కూడా ఓట్లు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఇప్పుడు హరికృష్ణకు సంబంధించినటువంటి దాదాపుగా 60,619 ఓట్లు, ఈ 60,619 ఓట్లు ఒకవేళ నరేందర్ రెడ్డికి గెలవాలి అంటే 2వ ప్లేస్ లోపల ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గెలవాలంటే 60,000 ఓట్లు గంపగుత్తగా ఇటు నరేందర్ రెడ్డికి పడ్డట్లయితేనే నరేందర్ రెడ్డి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ బీసీ వాదము తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే ఎక్కువగా హరికృష్ణకు పడాయని చెప్పి మనకున్నటువంటి సమాచారం నేపథ్యం లోపల హరికృష్ణ ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్ల లోపల ఎక్కువ సింహభాగం లోపల ఉన్నటువంటి అంజిరెడ్డికే ఎక్కువ మొత్తం లోపలగా షేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే గెలిచేటువంటి అవకాశము బీజేపీ పార్టీకి చెందినటువంటి అంజిరెడ్డికే ఎక్కువగా అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి చూడాలి, ఇప్పటివరకే 7 ఎలిమినేషన్ అయ్యారు, మరి ఇంకా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. 53 మంది పోటీలో ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు 7 ఎలిమినేషన్ అయ్యారు కాబట్టి ఇంకా మనకు మధ్యాహ్నం 3 గంటల వరకు 3-4 గంటల వరకు తుది ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు లెక్కింపు అయితే తేలలేదు, ఎవరికి కూడా మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్ల గురించి అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ మనం చూస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు బీజేపీ ముందంజలో కొనసాగింది, ఆ తర్వాత కాంగ్రెస్ ఉండింది. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఇటు ఎవరికి కూడా మెజారిటీ రాకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్లు చూస్తున్నారు. మొత్తం 56 మంది అభ్యర్థులు ఉన్నారు. 56 మంది అభ్యర్థుల నుండి మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఎలిమినేషన్ పోతూ కూడా 3 అభ్యర్థుల దగ్గర ఆగింది. గెలవాలంటే రావాల్సిన ఓట్ల షేర్ వచ్చేసి 1,11,672 ఓట్లు రావాల్సి ఉండగా మొదటి ప్రాధాన్యత ఓట్లలో అంజిరెడ్డికి వచ్చినవి 75,675 మాత్రమే. అయితే ఆయన గెలుపు కోటాను చేరాలంటే మాత్రం ఇటు అంజిరెడ్డికి 35,967 ఓట్లు అవసరం. ఇక నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు వచ్చాయి మొదటి ప్రాధాన్యత ఓట్లలో. ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు గనక 41,107 ఓట్లు వస్తే ఆయన గెలుస్తారు. ఆ తర్వాత బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకి 60,419 ఓట్లు వచ్చాయి. ప్రసన్న హరికృష్ణకు కావాల్సిన మరిన్ని ఓట్లు వచ్చేసి 51,253 ఓట్లు ఆయనకు అవసరంగా కనిపిస్తోంది. మొత్తానికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే ఇటు గెలుపు తేలిపోతుంది అని అనుకున్నారు అంతా. కానీ ఇటు కావాల్సిన మెజారిటీ ఓట్లు రాకపోవడంతో అంటే 1,11,672 ఓట్లు ఎవరికి కూడా రాకపోవడంతో ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లకి వెళ్లారు. ఈ ఓట్ల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఇటు 56 మంది అభ్యర్థులు అక్కడ పోటీ చేశారు. 56 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రెసెంట్ అయితే 3 మాత్రమే ప్రాథమికంగా కనిపిస్తున్నారు. ఈ 3లో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ ముందంజలో ఉండింది, ఆ తర్వాత కాంగ్రెస్ అండ్ ఆ తర్వాత బీఎస్పీకి సంబంధించిన ప్రసన్న హరికృష్ణ ఉన్నారు. వీళ్ళందరి మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంట్ ఒకసారి చూస్తే అంజిరెడ్డికి 75,675 ఓట్లున్నాయి. ఆయన గెలవాలంటే సెకండ్ ఇటు 2వ ప్రాధాన్యత ఓట్లలో ఆయనకి 35,997 ఓట్లు అవసరం. ఇక నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు ఉన్నాయి. ఆయన గెలవాలంటే 2వ ప్రాధాన్యత ఓట్లలో ఆయనకు 41,107 ఓట్లు రావాల్సి ఉంది, అప్పుడు ఆయన ముందర్జకు వస్తారు. ఇక ఆ తర్వాత బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకు ప్రెసెంట్ 60,419 ఓట్లు ఉన్నాయి. ఒకవేళ గనక ప్రసన్న హరికృష్ణ గెలవాలి అనుకుంటే ఆయనకు రావాల్సిన ఓట్లు 51,253గా ఉంటుంది. సో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఇటు మెజారిటీ తేలకపోవడంతో 2వ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే కొనసాగుతోంది. మెజారిటీ వాళ్ళకి రావాల్సిన కోటా ఓట్లు వచ్చేసి 1,11,672 ఓట్లు రావాల్సి ఉంటే అంజిరెడ్డికి కేవలం 75,000 చిల్లర ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే ఆయన కనుక గెలవాలంటే ఇంకా 35,997 ఓట్లు ఆయనకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ గనక ఇటు నరేందర్ రెడ్డి గెలవాలంటే నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 70,565 ఓట్లు వచ్చాయి. సో 2వ ప్రాధాన్యత ఓట్లలో ఆయనకి 41,107 ఓట్లు రావాల్సి ఉంటుంది, అప్పుడు నరేందర్ రెడ్డి మెజారిటీకి వస్తారు. ఒకవేళ కనుక బీఎస్పీ ప్రసన్న హరికృష్ణ మెజారిటీకి రావాలంటే ఆయనకు మొదటి ప్రాధాన్యత
ఓట్లలో వచ్చిన ఓట్ల షేర్ వచ్చేసి 60,419. సో ఆయనకి ఇంకా అవసరమైన ఓట్లు 51,253. మొత్తానికి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఇటు మొత్తం మెజారిటీ తేలిపోతుంది అని అనుకున్నారు అంతా. కానీ రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు ప్రెజెంట్ అయితే కొనసాగుతుంది. ఈ ఓట్ల లెక్కింపు కొనసాగిన తరువాత గెలవాలంటే రావాల్సిన 1,11,672 ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్లే మెజారిటీని సాధిస్తారు. వాళ్ళకే ఇటు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆ సక్సెస్ అనేది వస్తుంది.